నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ఐటీ మంత్రి నారా లోకేష్. మీ 5 ఏళ్ల పాలనలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? మేము 5 నెలల పాలనలో తెచ్చిన పరిశ్రమలపై చర్చకు రెడీ అన్న చిన్నబాబు. ప్రభుత్వం చేసిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని జనం ఎవరి కాలర్ పట్టుకుని అడగాలి అన్న మాజీ సీఎం. ఎన్నికల్లో బాబు షూరిటీ మాత్రం ఇస్తాడు, కానీ గెలిచాక పథకాల అమలుకి నో గ్యారంటీ అంటాడని ఎద్దేవా చేసిన జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తమ ప్రచార హోరు ముమ్మరం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరా బత్తులను గెలిపించాలన్న జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల. చోడవరం నియోజకవర్గం ఓ ప్రైవేటు స్కూల్లో 9th క్లాస్ అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక టీచర్. బాలిక బోరున ఏడవడంతో విషయం తెలుసుకుని ప్రసాద్ అనే టీచర్లు చితకబాదిన అమ్మాయి బంధువులు. వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. జగన్ 1.0 విధ్వంసం ప్రజలు మరిచిపోలేదు, ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎగిరావు, కానీ ప్రజలు నిన్ను గిద్దదింపారు అని వ్యాఖ్యానించారు. 2019 నుండి 2024 వరకు జగన్ 1.0 హయాంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని లోకేష్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లారని, రోడ్ల నుండి విద్య, వైద్య రంగం వరకు అన్ని విభాగాల్లో సంక్షోభం వచ్చిందని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మారాయని, రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్ గా రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను 2019లో కలిసా. ఇందులో డావోస్ లో TCS వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రండి అని. మీరు ఆదిత్యని కూడా అడిగాను చెప్పి. అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్ అండి. 5 years ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఇండియా ప్రభుత్వ అధికారులకు వచ్చినంటేనే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్ తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని? ఎందుకంటే PPL రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంట్ బిల్లు మన కరెంట్ కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసినాక మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ రివైవ్ చేసినాక కష్టపడుతున్నాం. ఈ రోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది, తెలంగాణ మాతో పోటీ పడుతుంది, తమిళనాడు మాతో పోటీ పడుతుంది. ఆ కేరళ మంత్రి కూడా డావోస్ కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినాక పోటీ పడుతున్నారు. వాళ్ళు ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని? ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ ప్రమోట్. అని మీరు చూస్తారు కదా రాబోయే 12 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ఎక్కడ వస్తాయి మీరు చూస్తారు కదా. బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్, డిబేట్. 5 సంవత్సరాలు ఆయన తీసుకొచ్చాడు, 8 నెలలు మేము ఆయన తీసుకొచ్చిన 2x పెట్టుబడులు మేము తీసుకొచ్చాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమేనని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని చెప్పినట్లు గుర్తు చేశారు. గురువారం ఉదయం జగన్ మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో 1 సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తమ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా, కాపు నేస్తం, EBC నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం, రైతు భరోసా, వసతి దీవెన తదితర పథకాలకు కూటమి సర్కారు మంగళం పాడిందని జగన్ ఆరోపించారు. ఆ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు. ఆ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను ఎలా మోసం చేసిందో చూశామని, కొత్తగా ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల మంది వాలంటీర్లతో పాటు బేవరేజెస్ లోని 18,000 మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. ఈ నెలలో జరిగిన పరిణామాల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ వాటికి సంబంధించిన పలు అంశాల మీద ఇటువైపున స్టోరీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు, వక్రీకరణలు ఇవన్నీ ఒకవైపున స్టోరీ మాత్రమే కనిపించిన పరిస్థితుల మధ్య అసలు వాస్తవాలు ఏమిటి,
ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కూర్చోను, కూర్చో, ఇద్దరు కూర్చో, లేయాల్సి చెప్తున్నాను. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తూ ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు అప్పట్లో. నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల్ నెహ్రూ పిలుపునిచ్చారు. గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్లో గల పరిణయ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ అధ్యక్షన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్, దాట్ల కృష్ణవర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మాట్లాడారు. సమావేశంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దీనికి ఉన్నటువంటి ఓట్ల యొక్క సంఖ్య మన నియోజకవర్గంలో 6,227 ఓట్లు ఉన్నాయి ప్రస్తుతం. ఇంకా
ఈ నామినేషన్ల కార్యక్రమం ప్రక్రియ అయ్యేదాకా కూడా మన ఓటర్లుగా జాయిన్ అవ్వచ్చు. టైం ఉంది, ఇంకా 3 నెలలు. ఈరోజుతో అయిపోయిందా? పోలండి, ఈ ఓట్లు చాలు. మరి ఇక్కడ పోటీ చిన్నది అని ఏ ఎన్నికల్లోనే మనం భావించకూడదు. మనపై పోటీ చేసేటటువంటి అభ్యర్థి చిన్నవాడు అని ఎప్పుడూ లెక్కేసుకోకూడదు. పోటీ అన్న తర్వాత పోటీ, గెలుపు అన్నదానికి కావలసినటువంటి అన్ని రకాల విధానాల్ని మనం పాటించి ఎన్నికల్లో మనం పోటీ చేయాలి, పని చేసుకోవాలి. ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు పెద్దలందరూ అన్ని రకాలుగానే చెప్పారు. 2 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఎన్నిక అయిన తర్వాత రాజశేఖర్ తోటి ఏం చేస్తాం, ఈ ఎన్నికని ఏ రకంగా మనం నిర్వహించుకోవాలి. ఇక్కడ మొట్టమొదటి ఎన్నిక గెలవాలి అనుకుంటే టీంను పెట్టి ఆ టీంతో ప్రతి ఇంటికి తిప్పి ఓట్లు అభ్యర్థించాం. అలాగే దళిత శక్తి అని చెప్పి ఒక టీం పెట్టి వాళ్ళందరినీ దళిత పేటలకు వెళ్ళి ఓట్లు ఆకర్షించి చేయగలిగాము మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. అలాగే యువశక్తి, నాకు పదవద్దు కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చేదానికి మీరు కృషి చేయాలి. దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం, వారికి ఏ అడ్డంకులు లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగటం, ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవ కంటే ముఖ్యం, ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు. ఈ అన్ని విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను అక్కడ. నేను పదవి గురించి మీ దగ్గరికి రాను, ఇవ్వచ్చు రావచ్చు, ప్రజల్లోంచి వస్తాను అవసరమైతే తప్ప ఏదైతే అవ్వచ్చు నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన యువ నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాం. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి మనకి కావాలి, న్యాయం జరగాలి, ఉద్యోగం రావాలి. ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నాం మనందరం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం చదివిస్తే సమయానికి ఉద్యోగం రాకపోతే మనందరం నిరుత్సాహపడతాం. ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడినప్పుడు మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది కూడా మన మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ క్రమంలోనే 7 నెలల కాలంలో చూసుకున్నట్లయితే లక్షలాది కోట్లు పెట్టుబడులు సంచలనం. ఎందుకంటే ఆయన ఏ మీటింగ్ పెట్టినా ఏ ప్రోగ్రామ్ చేసినా అడ్వాన్స్గా ఉంటారు. మరి ఒక 2 విషయాలు, అసలు నా చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి పురంధేశ్వరి గారు మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నా పేరు ప్రపోజల్ చేసినప్పుడు దానికి ముందుండి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను ఈ 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేస్కి, ఇన్ఛార్జెస్కి పరిచయం చేసి దగ్గరుండి తీసుకెళ్ళి మరి ఈరోజు ఈ స్థానంలో మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ఎన్టీఎస్ స్కూల్లో 9th క్లాస్ అమ్మాయిపై అదే స్కూల్లో ప్రసాద్ అనే టీచరు అసభ్యంగా ప్రవర్తించారు. బుచ్చయ్యపేట మండలం వద్దాది గ్రామం ఒక ప్రైవేటు పాఠశాలలో బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని ప్రసాద్ అనే ఒక టీచర్ని దేహశుద్ధి చేసిన ఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాసులో మార్కులు తక్కువగా వచ్చాయి, పేపర్ చెక్ చేయమని బాలిక అడగటంతో ఒక ప్రత్యేక గదిలోకి రమ్మని గడపెట్టి వంటిపై చేయి వేశాడని బాలిక చెప్పినట్లు బంధువులు చెప్పారు. ప్రసాద్ గత
14 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలిక బోరును ఏడవటంతో వంటావిడ చూసి యాజమాన్యంతో చెప్పడంతో విషయం పొక్కి బంధువులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. ప్రసాద్ను ఇనుప రాడ్డుకు కొట్టి దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. రామండి పాప నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో నేను చదివిస్తున్నానండి. మార్నింగ్ స్కూల్కి పంపించి మళ్ళీ 5 గంటలకి నేను ట్యూషన్కి మళ్ళీ మా ఆయన దేబెడతారండి. దేబెట్టి మళ్ళీ 8:30 వరకు ఇక్కడే ఉంచుతానండి. ఎందుకంటే 9th వచ్చింది తను. 9th వచ్చిన తర్వాత శ్రీన్ సార్ ఫోన్ చేసి మాట్లాడి అమ్మ పాప చదువు కొంచెం డల్గా ఉంది అనేసి అన్నారండి. అలాగని మేడం గారిని రిక్వెస్ట్ చేసి మేడం గారిని మీ దగ్గర ఉంటే చదువుతుంది అని చెప్పి మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5:30కి మేమే దేబెడతామండి. దేబెడితే మళ్ళీ 8:30కి మళ్ళీ మేము తీసుకొస్తాం. అదేవిధంగా నిన్న కూడా జరిగిందండి. 8 గంటలకి పేపర్లు పట్టుకొని రమ్మన్నారటండి. అసలు యాక్చువల్లీ ఇతను ఉండరు. పేపర్లు పట్టుకొని రామ్మ రూమ్ దగ్గరికి అన్నారట. అంటే వెళ్ళిందట. వెళ్ళగానే డోర్ వేసి నోరు మూసేసాడటండి. నోరు మూసిస్తే పిల్లకి బ్రీతింగ్ అందలేదు. ఫిట్స్ లాగా వచ్చింది. ఫిట్స్ లాగా రాగానే మరి ఆ గెడ ఊపిరాడకుండా తీసి వీళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసేటప్పుడు పిల్ల పరిస్థితి ఎలాగుందో తెలుసా అండి? చచ్చిపోద్దేమో అనుకున్నాం. అలా తీసుకెళ్ళాము. మరి ఎవరిదండి బాధ్యత? నేషనల్ టాలెంట్ స్కూల్ అండి, వడ్డాదండి. 9th అండి. నేను నర్సరీ దగ్గర నుంచి ఇదే స్కూల్లో చేర్పించానండి. మనకి ఏ పాప మిగతా పాపలకి వీళ్ళకి ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా చూడాలండి అంతే. ఇప్పుడు ఈ శిక్ష ఏంటంటే మిగతా ఏ ఆడపిల్లకి కూడా ఏ ఆడపిల్లకి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అంతే. మొత్తం సార్ 3 స్కూల్ అండి. వడ్డాది పిఎంఎన్ మోడల్ స్కూల్ ఒకటి, ఎన్టీఎస్, బుచ్చిపేట, జాజిమొగ్గల, ఈ 3 స్కూళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేయాలని అనుకుంటున్నాం అండి. 3 స్కూల్లో చేస్తున్నారటండి షిఫ్ట్లు. నేను చెప్పింది కదా ఇంకా. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిరంతర ప్రక్రియని శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రజని తెలిపారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వచ్ఛ శ్రీకాకుళం సాధన మా లక్ష్యమని, ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రజని మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో మహా ఉజ్వలంగా సాగుతున్న స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చక్కని ఫలితాలిస్తుందని అన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛత సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్ ఒక నిరంతర ప్రక్రియని అన్నారు. కార్యక్రమంలో పలువురు యూనివర్సిటీ ఆచార్యులు, ఎన్ఎస్ఎస్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంతో సుదినం. నా పేరు ఎం నాగభూషణరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్. ఇది స్వచ్ఛ భారత్ ప్లాన్ అనేటువంటిది 2014లో మోడీ గారు ప్రారంభించి మహాప్రముఖులైనటువంటి అమితాబ్ బచ్చన్ చాలా గొప్ప వాళ్ళతో యాడ్ చేయించి ఈ ప్రోగ్రాం నడిపిస్తూ ఈ రోజు వరకు కూడా ఇది యూనివర్సిటీ లెవెల్లో, కాలేజెస్ లెవెల్లో వ్యాపించి ఈ రోజుకి కూడా ఈ స్వచ్ఛ భారత్ ప్లాన్ని నగరంలో ఉండేటువంటి అపరిశుభ్రమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడాను పరిశుభ్రంగా చేయడానికి అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అనేక కాలేజీల నుంచి, అనేక యూనివర్సిటీల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం, ఇది మోడీ గారి తాలూకా ఈ ప్లాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళడం మనకు ఎంతో ఉదాయకం, ఎంతో గర్వకారణం అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు, ఇవి సోషల్ యాక్టివిటీస్, ఇదే కాకుండా బ్లడ్ డొనేషను, ప్లాంటేషను, మరి చెట్లు నాటుట, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అన్ని కాలేజీల నుంచి కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల చైర్పర్సన్ శాషారెడ్డి గారికి, బీవీఎల్ నాయుడు గారికి, ప్రిన్సిపల్ వేణుగోపాల్ గారికి, శివశంకర్ గారికి, వీళ్ళందరికీ నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పార్టిసిపేట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మోహన్ రాఘవన్ కూడా ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రజలని మరింతగా స్పృహకొల్పి వాళ్ళకి దేశం పట్ల, ఈ రాష్ట్రం పట్ల స్పృహకొల్పించి పరిసరాల పరిశుభ్రత కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా ఉందని అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాకు పిలిపివ్వడంతో ఈ కార్యక్రమంలో ఈరోజు మేము పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశుభ్రత చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గమనించి మా ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ తరపున 40 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇక్కడికి వచ్చి ఈ పరిసరాలను క్లీన్ చేసి, దీనివల్ల ప్రజలు కూడా గమనించి మరింతగా ఈ పరిసరాలను నీట్గా ఉంచుకోవాలని, పరిశుభ్రంగా ఉండాలని, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రపంచానికి చాలా డేంజర్ అనేది తెలియజేయడానికి మేము ఎంతో చింతిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా కాలేజ్ తరఫున మేము స్వచ్ఛ భారత్ మిషన్ మాత్రం వచ్చాము. ఇక్కడ క్లీనింగ్ అవన్నీ మాతో చేయించారు. ఇలా చేయించడం మాకు చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. ఇలా చేయించడం వల్ల ఇక్కడ మేము చేస్తున్నప్పుడు చూసే వాళ్ళందరికీ స్వచ్ఛ భారత్ ఎలా మెయింటైన్ చేయాలి అదంతా తెలుస్తుంది. ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ మా మేనేజ్మెంట్ రావడం వల్ల మాకు చాలా హ్యాపీనెస్గా ఉంది. ఈరోజు క్లీన్ చేయడం ఇంకా బాగుంది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మాట్లాడుతున్నాను. సో సార్ ఈరోజు మన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ నుంచి స్వచ్ఛ భారత్ మీద మేము ప్రోగ్రామ్కి వచ్చాము. మా కాలేజ్ నుంచి 40 మంది వచ్చారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ నుంచి వచ్చాము. సో ఇలాంటి ప్రోగ్రామ్ మీద మేము పార్టిసిపేట్ చేసేందుకు మా నాగభూషణ్ సార్ ఇన్ఛార్జ్, అలాగే మా ప్రిన్సిపాల్ వేణుగోపాల్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్. సెలవు తీసుకుంటాం. 11 నుండి 18 సంవత్సరాలలోపు బాలికల రక్షణ పరిరక్షణ కోసమై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమమే కిషోరి వికాసం కార్యక్రమం అని పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ దుర్గాదేవి తెలిపారు. కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా కిషోరి వికాసం కార్యక్రమం గురించి బాలికలకు అవగాహన కల్పించేందుకు పిఠాపురం పట్టణ స్థాయి అంగన్వాడీ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మెప్పా సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిడిఓ దుర్గాదేవి అధ్యక్షత వహించగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషోర్ వికాస్ కార్యక్రమం గురించి పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో అడ్వకేట్ గుదిమెల్ల భాస్కర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ మణి తదితరులు పాల్గొన్నారు. మాది డిపార్ట్మెంట్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. అంటే ఈరోజు మేము 3 మండలాల్లో అంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గొల్లప్రోలు, యూకొత్తపల్లి, పిఠాపురం రూరల్లో ఈ కిషోర్ వికాసం ప్రోగ్రాంలు చేయడం జరిగింది మండల స్థాయిలో. అలాగే అర్బన్ స్థాయిలో ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో పెట్టుకోవడం జరిగింది. దీనిలో ఏంటంటే 11 నుంచి 18 సంవత్సరాల బాలబాలికల వికాసం గురించి మనం ఏమేమి అంశాలు ముడిపడి ఉంటాయో అన్నిటి మీద కూడా ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే జిఎంఎస్కేలు, మెప్మాలు, వివోసు వీళ్ళందరికీ కూడా, అలాగే మా అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా ఈ అవగాహన కల్పించడం కోసం కిషోరి బాలికలకి సంబంధించి బాల్య వివాహాల నిరోధక చట్టాలు కానీ, చైల్డ్ అబ్యూస్ గురించి కానీ, అలాగే చైల్డ్ అట్రాసిటీస్ గురించి కానీ, ట్రాఫికింగ్ గురించి కానీ ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వీళ్ళు మళ్ళీ ఏం చేయాలంటే గ్రామాల్లోకి వెళ్ళి మేము కిషోరి గ్రూపులు అని చెప్పి ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ 11 నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని, అలాగే స్కూల్ డ్రాప్అవుట్స్కి విడివిడిగా, అలాగే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి కూడా విడివిడిగా ప్రతి స్కూల్లో కూడా ఈ గ్రూప్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇటువంటి విషయాల మీద అవగాహనే కాకుండా వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుందండి డిపార్ట్మెంట్. దానికి సంబంధించి ఈరోజు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. నులి పురుగులను నివారించేందుకు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టివి బాలమురళీకృష్ణ అన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మేరీ కేథరిన్, ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వెంకట్, డిపిఎంఓ డాక్టర్ బి రవీంద్ర, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ సుజాత, డిఐఓ డాక్టర్ ఆర్ రామదాస్ తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన సోమవారం నాడు డీ వార్మింగ్ డేను నిర్వహించడం జరుగుతుందని, ఆరోగ్య మాత్రలు వేసుకుని వారికి డీ వార్మింగ్ మాప్ ఆఫ్ డేను 17వ తేదీన జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమం జరుగుతుందని, మధ్యాహ్న భోజనం తర్వాత ప్రతి విద్యార్థికి మోతాదు ప్రకారం నమిలి మింగేస్తారని చెప్పడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల పర్యవేక్షణలో అన్ని పాఠశాలలకు మాత్రలు పంపిణీ సిద్ధమన్నారు. వైద్య సిబ్బందితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. సోమవారం నాడు అంటే 10/2/2025 సోమవారం నాడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాము. మన దేశం మొత్తం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు 1 సంవత్సరం నిండిన పిల్లల నుంచి 19 సంవత్సరాల పిల్లల వరకు ప్రైవేట్ స్కూల్స్లోని, గవర్నమెంట్ స్కూల్స్లోని, హాస్టల్లోని అందరికీ కూడా ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు ఎవరికైనా ఆ పిల్లలు మిస్ అయ్యారంటే, ఎక్కడికైనా ఊరికి వెళ్ళి ఎక్కడ మిస్ అయ్యారంటే 17వ తారీఖున మాపప్ రౌండ్లో వాళ్ళకి వేయడం జరుగుతుంది. 1 సంవత్సరం నిండిన పిల్లలకి కూడా 1 సంవత్సరం నిండిన నుంచి 19 సంవత్సరాల కూడా పిల్లలకు వేయచ్చు ట్యాబ్లెట్లు. 1 నుండి 2 సంవత్సరాల వరకు హాఫ్ ట్యాబ్లెట్, 2 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచి 19 సంవత్సరాల వరకు ఫుల్ ట్యాబ్లెట్ వేయాలి. ఇది ఏంటంటే ట్యాబ్లెట్లు దుష్పరిణామాలు రాకుండా తిన్న వెంటనే, అంటే మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే, అంటే ఒక పావు గంటకే వేయాలి.
కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక మధ్యాహ్న భోజనం నిండిన తర్వాత గంటన్నరలో అందరికీ వేయమని చెప్పారు. దాని ప్రకారం కూడా మేము వేయడానికి ఏర్పాట్లు జరిగాయి. మా ఆఫీస్ నుంచి అన్ని స్కూల్స్కి కూడా మెడిసిన్స్ ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది. సోమవారం నాడు ఒకే టైంకి అన్ని స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని పర్యవేక్షించడానికి మా జిల్లాలోని డిఎంహెచ్ ఆఫీసర్లందరూ కూడా పర్యవేక్షణ జరుగుతుంది. అలాగే స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరికైనా అంటే కొంతమంది పిల్లల్లో కడుపు నొప్పి, వాంతులు అలాంటివి అక్కడక్కడ రావచ్చు. ఒకవేళ వస్తే వాటిని ఎదుర్కోవడానికి మా సిబ్బందిని, వైద్య సిబ్బందిని మేము సమాయత్తం చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్లు, ఎమర్జెన్సీలో ట్యాబ్లెట్లు అవి కూడా వాళ్ళకి దగ్గర ఉన్నాయి. ఎక్కడికైనా వస్తే నాకు కానీ మా సిబ్బందికి కానీ ఫోన్ చేయండి, వెంటనే మేము చర్య తీసుకుని జరుగుతుంది. దీనికి సంబంధించి 108 అంబులెన్స్లు వాటిని కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. అలాగే పిఎస్సి సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, జిల్లా జీజీహెచ్ కూడా డాక్టర్స్ అందరినీ అవైలబుల్ అలర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎక్కడైనా 1-2 చిన్న కేసులు జరుగుతాయి. అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు 18 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వైబ్రెంట్ డైట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోషని అపరంజీ కురాటి ఐఏఎస్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ విఎస్ఈజెడ్ కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మరియు గౌరవ అతిథి రామ్ పెంటకోట సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ ఐటీ అప్లికేషన్స్ టెక్నికో నార్త్ విల్లీ మిచిగాన్ యుఎస్ఏ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ ఆర్ వైకుంఠరావు 2024-25 సంవత్సరానికి సంబంధించి కళాశాల జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను, అభివృద్ధులను వార్షిక నివేదిక ద్వారా వివరించారు. తదుపరి కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ వైబ్రెంట్ డైట్ సంబంధించి అనేక సాంస్కృతిక మరియు క్రీడలు నిర్వహించామని, దాని ద్వారా విద్యార్థుల నైపుణ్యం ప్రతిబింబించే విధంగా ఉంటుందని తెలిపారు. తదుపరి కళాశాల కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని మేనేజ్మెంట్ వారికి ముఖ్య అతిథి అభినందనలు తెలిపారు. చివరిగా ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులకి మరియు అకాడమిక్ టాపర్స్ కి వారి తల్లిదండ్రులకు సన్మానం చేశారు. సుమారు బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఈ అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇప్పటికే 3000 మంది విద్యార్థులు స్ట్రెంగ్త్తో డైట్ నడుస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా అటానమస్ అయిన తర్వాత మరి పూర్తి ఇవాళ మా అందరికీ కూడా ఫ్రీడమ్ అనేటువంటిది, అంటే స్టూడెంట్స్ అందరికీ సిలబస్లో పూర్తి స్వతంత్రం రావడం జరిగింది. ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ అంటే ఇండస్ట్రీకి సరిపడాటువంటి మౌలిక వసతులని, ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉందో అది ఇక్కడే విద్యార్థుల్ని 2 సంవత్సరాల పాటు ట్రైన్ చేసి అప్పటికప్పుడే స్టూడెంట్స్ కాలేజీ వదిలే లోపే వారందరికి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగ నియామక పత్రాలతో సైతం వారిని బయటకు పంపిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే విద్యార్థులు ఎవరైతే పూర్వం లాస్ట్ ఇయర్ ఎవరైతే క్యాంపస్ ప్లేస్డ్ స్టూడెంట్స్ ఉన్నారో పెద్ద కంపెనీలో వచ్చినటువంటి వారి తాలూకు తల్లిదండ్రులను కూడా ఇక్కడ వేదిక మీద పిలిచి గౌరవించుకోవడం అనేటువంటి సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఇప్పుడు చదివేటువంటి విద్యార్థులకు కూడా ఒక ఇన్స్పిరేషన్, అంటే మా తల్లిదండ్రులు కూడా ఈ రకంగా స్టేజ్ మీద ఇవాళ మన గౌరవప్రదంగా వాళ్ళకి గౌరవాన్ని దక్కించేటువంటి ప్రయత్నం ఇప్పుడు చదివేటువంటి విద్యార్థులు కూడా చేస్తారనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అదేవిధంగా ఇక్కడ అటానమస్ అయిన తర్వాత కూడా అనేక ఈవేళ రీసెర్చ్ ఓరియంటేషన్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈవేళ 4 స్టార్ రేటింగ్స్లో కానీ సుమారు 4 సంవత్సరాల పాటు కన్సిస్టెంట్గా ఇవాళ 4 స్టార్ రేటింగ్ పొందుతున్నాం. అలాగే రీసెర్చ్ పబ్లికేషన్స్లో కూడా మా ఉపాధ్యాయులు అనేక టెక్స్ట్ బుక్స్ని ఇవాళ రాయడం, ఆ టెక్స్ట్ బుక్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే జేఎన్టీయూ అలాగే డిప్లొమా ఎస్పీ టెట్ కూడా ఈ టెక్స్ట్ బుక్స్ని వాడమని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా అనేక మంది ఇవాళ బుక్స్ని ఇంజనీరింగ్లోనే బుక్స్ని ఆర్డర్ చేసేటువంటి ప్రక్రియ మేము మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. అలాగే కొత్త మెమోరీస్ని కూడా సంవత్సరం పాటు జరిగేటువంటి యాక్టివిటీస్ని అన్నీ కూడా పొందుపరిచే విధంగా ఒక మెమోరీని రూపొందించి రిలీజ్ చేయడం అనేటువంటిది ఒక కేవలం డైట్లోనే జరుగుతుంది. కాబట్టి ఈ పెద్ద ఎత్తున 2 రోజుల పాటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు, పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమాన్నింటిలో పాల్పంచుకున్నటువంటి మా ప్రిన్సిపల్ గారు అలాగే స్టాఫ్ విద్యార్థులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకున్నారు.
యువత భవితవ్యానికి వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ విద్యార్థి దశ నుండి వారు కన్న కలలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే రాజధాని నిర్మాణం, పోలవరానికి నిధుల కేటాయింపు, యువతకు స్వయం ఉపాధి కల్పన, రహదారుల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో యువత కలలను నిర్వీర్యం చేస్తూ జాబ్ క్యాలెండర్ ఆవిష్కరణ అంటూ ప్రజలను మోసం చేసిందని, కనీసం రాజధాని నిర్మించలేని ప్రభుత్వంగా ప్రజలచే నెట్టివేయబడిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. గోల్లెల మామిడాడ గ్రామంలోని ద్వారపూడి లక్ష్మణరెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉభయ గోదావరి పట్టభద్రుల ఎన్నికల పరిశీలన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ ని గెలిపించి ప్రజా సాధికారతకు దోహదపడాలని రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చింతల రామకృష్ణ, ఆనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి, జనసేన నాయకులు రావాడ నాగు, బీజేపీ నాయకులు ముమ్మిడ శివ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. 2019-2024 గత ప్రభుత్వం పట్టభద్రుల్ని ఏ విధంగా వంచింది అనే విషయం అనేది పూర్తిగా తెలుసు. ఎందుకు అంటే స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఆ రోజు గత ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులందరినీ రెచ్చగొట్టి రాష్ట్రం అంతా మీటింగ్లు పెట్టి మేము వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు పట్టభద్రులందరినీ మోసగించడం జరిగింది. తర్వాత మోసపోయామని తెలిసిన తర్వాత జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో మీ యొక్క పట్టభద్రులే మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చి వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితేనే మళ్ళీ పట్టభద్రులు అందరికీ కూడా ఉద్యోగ కల్పన అయితేనేమి. నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. వారికి మద్దతుగా మీ అందరినీ ఓట్లు అభ్యర్థించడం కోసం ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి అధ్యక్షత వహించిన సూర్యకుమార్ గారు మాట్లాడుతూ మీ అందరికీ చెప్పడం జరిగింది. సాధారణ ఎన్నికలు వేరు, శాసన మండలి ఎన్నికలు వేరు. శాసన మండలిలో స్థానిక సంస్థల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నుంచి, శాసనసభ్యుల నుంచి, ఈ విధంగా వివిధ కేటగిరీస్ కింద శాసన మండలిని ఎన్నుకోవడం జరిగింది. శాసనసభ్యులు ప్రజల నుంచి ఎన్నికైతే శాసన మండలి అంటే ఎగువ సభ, మేధావుల సభగా మనందరికీ తెలుసు. ఒక అత్యుత్తమైన సేవలు అందించడం కోసం రాష్ట్రానికి, ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు అందించడం కోసం మేధావులను ఎన్నుకునే సభగా, అంటే సాధారణ ఎన్నికల్లో శాసనసభ నుంచి ఎన్నిక కావడానికి విముఖత చూపించే వ్యక్తులు కానీ, వారికి అర్హత ఉన్నప్పటికీ ఇక్కడ ఏ విధంగానూ అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న మేధావుల్ని ఈ రకాలుగా తీసుకోవడం అనేది గత నుంచి జరుగుతూ ఉంది. దానిలో భాగంగా వాళ్ళ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గం, అదేవిధంగా కృష్ణా, గుంటూరు నియోజకవర్గం రెండు జరుగుతూ ఉన్నాయి. మరి సాధారణ ఓటర్లు ఆలోచన విధానం ఒక విధంగా ఉంటే, చదువుకున్న విజ్ఞులైన మీరందరూ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏమిటి, ఈ రాష్ట్రం ఏ విధంగా పరిస్థితి ఉంది, ఆర్థిక పరిస్థితి కానీ, పరిపాలనా విధమైన పరిస్థితులు కానీ, మౌలిక వసతుల కల్పనలో కానీ గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఏమి నష్టపోయింది అనేది సామాన్య ప్రజానికం కన్నా మీకు ఎక్కువగా అవగాహన ఉందనేది
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ విజ్ఞతతో ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ కి వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గోవింద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గోవింద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రచారం చేపట్టారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోవింద్, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి అనకాపల్లి ఏలా గోవింద్ గారు చైర్మన్ గారిని, ఎక్స్ఎమ్మెల్యే గారిని ఇక్కడ అబ్జర్వర్ కింద వేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కొత్తపల్లి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరిని కూడా టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేసి ఓటుకు ఎదురుగుండా ఒక గీత, 1 నెంబర్ ఎలా ఉంటుందో అలా ఒక గీత గీసి అక్కడ ఓఎన్జీ 1 అని కానీ రోమన్ లెటర్ కానీ ఇలా చెక్కిన 1 కానీ రాయకూడదు. జస్ట్ పెన్తో ఇలా గీత ఆ విధంగా వేయాలని తెలియజేస్తే అక్కడికక్కడ సానుకూలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సారథ్యంలో కూటమి అభ్యర్థులు మేము గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తాం. వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గారు పూర్తి చేసిన కూటమి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్ గారికి ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు ఒక కమిట్మెంట్తో మొన్న ఎలక్షన్లో ఎలాగైతే చేశారో దానికంటే ఇంకా శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా ఓటర్ల విషయంలో మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారు తెలియటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యాండిడేట్ పేరు చెప్తున్నారు. అంత అవేర్నెస్ తీసుకొచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే క్యాంపెయినింగ్ ప్రతి చోట కూడా చేయాలని స్థానిక ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారి ఆదేశాలు అందరూ కూడా కార్యకర్తలందరూ సమిష్టి అత్యధిక మెజార్టీ, అత్యధిక ఓట్లు రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ మరొక విజ్ఞప్తి, పేరుకి ఎదురుకుండా నిలువ గీత, ఇంగ్లీషు ఓఎన్ఈ 1 కానీ తెలుగులో వాక్కాటి అని అక్షరాలు కానీ అలాగే రామనంకి కానీ ఏదైకుండా పేరు ఎదురుకుండా నిలువ గీతే. అలాగే రెండో ప్రాజెక్టుతో ఎవరికి వేయవలసి లేదు. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మీరే ఇప్పటివరకు ఈ గ్రామంలో చూసాం చాలా బాధ్యతగా చేశారు కూటమి నాయకులందరూ కూడా. ఇదే ప్రక్రియలో కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో కూడా ఎలాగైతే చేస్తున్నారు వర్మ గారు. ఈ ప్రక్రియలో మీ అందరికీ విజ్ఞప్తి అంటే మీరు కూడా 10 మంది చెప్పండి. మొన్న ఎలక్షన్లో ఎలాగైతే చేశారో అంతకంటే ఇంకా శ్రద్ధగా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్కి వెళ్ళంత వల్ల ఆ బాధ్యతగా మన కూటమి నాయకులందరూ తీసుకోవాలని మరొక్కసారి నాయకులందరూ కూడా పేరు పేరున ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా ఏ ఇంట్లో ఎన్ని నోట్లు ఉన్నా ఏ పేరు కూడా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా అందరూ కూడా వివరించడం జరిగింది. అందరికీ మా కార్యకర్తలకి వర్మ గారికి అందరికీ పేరు పేరు మరొకసారి. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్యగా మార్గాని భరత్ ఆరోపించారు. ముద్రగడ పద్మనాభంపై గతంలో కూడా అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కాపు ఉద్యమం చేస్తున్న సమయంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై నానా దుర్భాషలాడి పోలీసులు కూడా ఆడవారిని చూడకుండా దుర్భాషలు వాడిన సంఘటనను గుర్తు చేశారు. ఫలానా తాలూకా వ్యక్తిని, ఫలానా పార్టీ జెండా మూసిన వాడిని అని ఇంటి మీదకి వచ్చే రచ్చరచ్చ చేశారు. ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది. లా అండ్ ఆర్డర్ ను ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? నారా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఈ సంఘటన మీద బాధ్యత తీసుకుని వ్యవహరిస్తారా లేదా? మీరు ఈ సమాజానికి ఇటువంటి పరిపాలన అందిస్తున్నారు అని మార్గాని భరత్ కోపంతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రోజు గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలవడము, అదేవిధంగా వారిని కూడా పరామర్శించడం కూడా జరిగింది. మొన్న ఒక పిరికి పంద చర్య కింద భావిస్తూ ఉన్నాము. ఎంతో పెద్ద వ్యక్తులు, గౌరవనీయులు, పెద్ద మనుషుల్ని ఈ రకంగా అగౌరవపరిచే కార్యక్రమం, ఆయన పైన దాడి చేసే కార్యక్రమము ఒక పిరికి పంద చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము. దీన్ని ఇమీడియట్గా తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా స్పందించాలి. ఇప్పుడు
ఒక పెద్ద మనుషుల పైన ఈ రకమైన చిల్లర పనులు చేయిస్తూ ఉంటే వీరు ఎందుకు స్పందించట్లేదో ఒకటే అర్థం కావట్లేదు. మరి 1988లో కాపునాడు ఉద్యమం చేసినప్పుడు కొన్ని లక్షల మందితో ప్రజలు స్వచ్ఛందంగా అన్ని వర్గాల ప్రజలు, అటు కాపులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి బ్రహ్మరథం బట్టి మరి అంత పెద్ద మనిషి కింద ఉన్న వ్యక్తిని ఎవరో చిన్న చిన్న కుర్రోళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఈ రకంగా దాడి చేసే కార్యక్రమం చేస్తూ మరి చేస్తూ ఉన్నారని అంటే అసలు కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా దుర్భాషణలాడి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా మహిళల పైన కూడా ఏ రకంగా పోలీసుల చేత దుర్భాషణలు ఆడించిన సందర్భాలు కూడా ఎవరు కూడా మర్చిపోలే. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు అసలు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామరా బాబు అని తలలు పట్టుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మొన్న పండగకి క్లియర్గా అర్థమైపోయింది. సంక్రాంతి పండగకి ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది. కరోనా టైంలో కూడా ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేది. అంటే జగనన్న ఏదో పథకం పేరు చెప్పి డబ్బులు ప్రజలకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండేది. మరి వీళ్ళు వచ్చి 9 నెలలు అవుతూ ఉంటే వ్యాపారస్తులు విలవిల్లాడిపోతూ ఉన్నారు. ప్రజలు కూడా చేతుల్లో ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. డైలీ ఫైనాన్స్లు డైలీ కలెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఫీజులు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. హాల్ టికెట్లు ఇవ్వాలని అంటే ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు. మరి గతంలో విద్యా దీవెన వసతి దీవెన అని ఎన్ని వేలైతే అన్ని వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేసేవారు. మరి ఇవాళ ఏది కనబడట్లా. నిజంగా కూడా ప్రజలు కూడా తలలు పట్టుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఇప్పటికైనా ఒకటే అంశం చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అంటే నేను ఒక్కటే అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అంటే దాడులు ఎందుకు చేస్తున్నారు? రేపు ప్రజల దగ్గర నుంచి తిరగబడే పరిస్థితులు కనబడతాయి. ఎందుకంటే పథకాలు ఇవ్వకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారు. దానికి ముందుగా ఈ రకమైన వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నిర్బంధిస్తూ వాళ్ళని అరెస్టులు చేస్తూ లేకపోతే పెరిగిపంద చర్యల కింద ఈ రకంగా దాడులు చేసే కార్యక్రమం చేస్తే ఏదైనా నొక్కే కార్యక్రమం చేస్తే అవుతుందని మీరు అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు. ఇవాళ అంత టెక్నాలజీ ఇంకా ముందుంది. ఖచ్చితంగా ప్రజలకు అందరికీ ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం ఏంటనేది పూర్తి స్థాయిగా అర్థమైంది. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరూ కూడా స్పందించి ముద్రగడ్డ పద్మనాభం గారి పైన జరిగిన వారి ఇంటిపైన జరిగిన దాడికి ఇమీడియట్గా వీళ్ళిద్దరూ కూడా స్పందించి దీని నైతిక బాధ్యత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం సిహెచ్ బొడ్డవలస పంచాయతీ వెంకట్రాయుడుపేట గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో సుమారు 36 మంది విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడు మరియు 2 ఉపాధ్యాయులు కలిపి పాఠశాలలో 3 విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా నిధులు నిర్వర్తిస్తున్న డి అప్పలనాయుడు అప్పట్లో ఫేక్ వికలాంగుల సర్టిఫికేట్ సృష్టించి 2000 సంవత్సరం డిఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తెర్లా మండలంలో ఉపాధ్యాయుడి నిధుల్లో చేరారు. తరువాత తెర్లా మండలం నుండి బొబ్బిలి మండలం బదిలీపై వచ్చి అప్పటి నుండి నేటి వరకు తమ విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా ఫేక్ వికలాంగుల సర్టిఫికేట్ తో దర్జాగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లావాణి ప్రతినిధి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని వివరణ కోరగా తమకు మెరిట్ పై ఉద్యోగం వచ్చిందని వికలాంగుల సర్టిఫికేట్ కూడా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆయనకు అన్ని అవయవాలు సరిగ్గానే పనిచేస్తున్నాయి, ఎక్కడ ఏ లోపం లేదు. అప్పట్లో 1997 సంవత్సరంలో 70%తో వికలాంగుల సర్టిఫికేట్ మంజూరు చేయించుకుని ఉద్యోగం సంపాదించారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా అప్పట్లో పిహెచ్సి సర్టిఫికేట్ ఎలా మంజూరు చేశారో అర్థం కావడం లేదు. సంవత్సరాలు కష్టపడి చదువుకుని ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న డిఎస్సి నిరుద్యోగ యువతకు ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ వలన ఉద్యోగాలు రాక ప్రైవేట్ పాఠశాలలో చాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి దొంగ సర్టిఫికేట్ సృష్టించి దొడ్డిదారిన ఉద్యోగం సంపాదించిన వ్యక్తిపై సమగ్ర విచారణ చేపట్టాలని మీడియా ప్రతినిధులు పాఠశాలకు వెళ్లేసరికి పిల్లలకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులు బాధ్యతారహితంగా వివరించి
లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుని పిల్లలకు పాఠాలు బోధించకుండా ఫోన్లో మాట్లాడుకుని కాలక్షేపం చేయడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమ పెన్షన్ కు ఎన్నో నిబంధనలు పెడుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఫేక్ వికలాంగుల సర్టిఫికేట్ తో ఉద్యోగం పొందిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. 2000 DSCలో నవంబర్లో అపాయింట్ అయ్యాడు. మరి మొట్టమొదట కేరళ మండలం కాలంరాజుపేటలో జాయిన్ అయ్యారు. అక్కడ 2000 నుంచి 2003 వరకు అక్కడే పనిచేశారు. తర్వాత 2003 నుంచి 2009 వరకు కేరళ మండలం కుసుమూరులో పనిచేశారు. అలాగే 2009 నుంచి 2017 వరకు బొబ్బిలి మండలం కమ్మోల్స్లో పనిచేశారు. తర్వాత 2017 నుంచి 2023 వరకు బాడంగి మండలం అల్లుపాంతేరులో పనిచేశాడు. తర్వాత 2023 నుండి ఎంపీపీఎస్ విఆర్పేటలో పనిచేస్తున్నారు. 2000 DSCలో ఏఎస్సీ కోటాలో అపాయింట్ అయినట్టు మా తాలూకా రికార్డ్స్లో నమోదై ఉంది. జాయిన్ అయ్యారని చెప్పేసి అనుకోండి, ప్రధానమైన ఆరోపణ అయితే మీ మీద ఉంది. దానికి మీరేమంటారు? సార్ నేను మెరిట్లో ఉన్నాను సార్, ఏం పర్లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ పెట్టి మీరు సర్వీస్లో జాయిన్ అయ్యారని చెప్పేసి అనుకుని ఆరోపణ అయితే మీ మీద ఉంది. సార్ నా మెరిట్లో కూడా ఉన్నాను, సర్టిఫికేట్ కూడా ఉంది, ఏం పర్లేదు. సర్టిఫికేట్ ఫేక్ అయితే కాదు, నాకు ఒరిజినల్ గా ఉంది, ఏం సమస్య లేదు. అయితే మీరు హ్యాండిక్యాపా? హ్యాండిక్యాప్ అంటే నాకు ఇది కూడా ఉంది. నెక్స్ట్ మెరిట్లో కూడా ఉన్నాను సార్. నేను మెరిట్ లో ఉండొచ్చు, మీరు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ పెట్టి మీరు సర్వీస్ లో జాయిన్ అయ్యారని చెప్పేసి అనుకుని ఆరోపణ ఉంది, మీరు మెరిట్ లో ఉండొచ్చు. అది కాదా, కరెక్టా కాదు చెప్పండి. ఆరోపణ ఉంటూ ఉండదు సార్, అది జెన్యూన్ సార్. నేను విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వెంకటరాయుడుపేట గ్రామంలో మండల ప్రజాపరిషత్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడికి పనిచేస్తున్న అప్పనాయుడు మేషారు ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలోని ఉద్యోగం సంపాదించారు. మనం అక్కడ గమనించి చూసినట్టుగా ఆయన పూర్తిగా అవసరం గమనిస్తే 1997లో ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ 70%తో ఆయన సర్టిఫికేట్ సంపాదించారు. అదే రకంగా 2000 DSCలో ఆయనకు ఉద్యోగం వచ్చిందనమాట. అసలు ఆయన మనం చూస్తే ఆయన గమనించినట్లయితే ఎక్కడ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆయన ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. అది మన ప్రభుత్వానికి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పూర్తిగా ఏం చేస్తున్నారంటే అలాగా సామాజిక పెన్షన్ల మీద ప్రతి వికలాంగులకు కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. అదే రకంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా అదే రకంగా ప్రభుత్వ సెక్టార్లు రాష్ట్ర ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసి అసలు నిజంగా వాళ్ళు నిజంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉందో లేదో వెరిఫికేషన్ చేస్తే కొన్ని లోపాలు బయటపడతాయి అన్నమాట. ఆయన ఏం చెప్తున్నారు అడిగితే మెరిట్ మీద నాకు ఉద్యోగం వచ్చింది చెప్తున్నారు. చూడడానికి అయితే మాత్రం ఫిజికల్ హ్యాండిక్యాప్ కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. నేను ప్రభుత్వ అధికారికి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఒకసారి మీరు దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ మీద ఉద్యోగం సంపాదించిన వాళ్ళ మీద ఒకసారి దర్యాప్తు చేసి నిజంగా వాళ్ళు ఉన్నట్టుగా అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళకి ఉద్యోగం ఉంచవచ్చు, లేని వాళ్ళని తొలగిస్తే. ఎందుకంటే చాలా మంది యువత ఉద్యోగాలు లేక డిఎస్సి కూడా పడక చాలా మంది సంవత్సరాల తరబట్టి వాళ్ళు కష్టపడి చదువుతున్నారు ఉద్యోగం కోసం అని చెప్పేసి. ఇలాంటి ఫేక్ సత్యపరిచయం వల్ల నిజాయితీగా పనిచేసినటువంటి సబ్జెక్ట్ ఉన్న తాలూకా యువత దూరం అయిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం నేను ఏం విజ్ఞప్తి చేస్తానంటే ఒకసారి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి వెరిఫికేషన్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇంకో మరో విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాల పర్యవేక్షణ పూర్తిగా లేదు. చాలా మంది ఉపాధ్యాయులు అంటే పాఠశాల సమయాల్లోనే పిల్లలనేమో చదువుకోవడానికి వదిలేసి మొబైల్ ఫోన్తో మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి గమనిస్తే చాలా మంది పాఠశాలలు ఏంటంటే ప్రధాన గేట్ తాళాలు వేసేస్తున్నారు అన్నమాట. మరి వెళ్ళి చూడడానికి అవకాశం లేదు. దగ్గరికి వెళ్ళి చేద్దామంటే ప్రధాన గది చివరికి ఉంటుంది, గేట్ చివరికి ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైంలో లంచ్ టైంలో వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అనమాట. దయచేసి అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. ఇంకో విషయం అంటే చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాల టైం సమయంలో కూడా వారికి కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి. అంటే బయట ఏంటంటే స్వచ్ఛ సంస్థ పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ పాఠశాల సమయంలో కూడా అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ బయట చాలా కార్యక్రమంలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇవన్నీ చెప్పేసి అసలు వాళ్ళు ఎలాగా అసలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బయటకు అడవికి ఎలా వస్తున్నారు, పక్కన ప్రజాప్రతినిధి ఎందుకు అడగడం లేదు, వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంత అని ఉందన్నమాట. లక్షలాది ప్రభుత్వ విద్య కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకి లక్షలాది రూపాయలు జీతాలు, వేలాది రూపాయలు జీతాలు ఇస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు పని? ఆటలు సరిగ్గా చెప్పేసి పిల్లలకి
చదువు చెప్పడం మానేసి వీళ్ళు బయట చేసుకున్న కార్యక్రమాలు ఏంటి, వీటి మనకు దృష్టి పెట్టాలి. పూర్తిగా విద్య భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, తర్వాత ఏంటంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రతి పాఠశాల దృష్టి పెట్టి అసలు నిజంగా వాళ్ళకి పిల్లలకి పాఠాలు చెప్తున్నా లేదా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ కోట మీద కూడా దృష్టి సారించి వెరిఫికేషన్ చేసి నిజంగా అర్హత ఉండే లబ్ధిదారులకి ఉద్యోగం ఉంచండి. లేని పక్షంలో ఫేక్ సర్టిఫికేట్ ద్వారా సంపాదించడం తక్షణం తొలగించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గిరిజన ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం బడదనాంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 540 కేజీల సివిల్ సప్లై బియ్యాన్ని రెవెన్యూ అధికారులు వారికి వచ్చిన విశ్వసనీయత సమాచారం మేరకు బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. వివరాల్లోకి వెళితే ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలోని బడదనాంపల్లి గ్రామానికి వ్యక్తి వద్ద నుంచి రాజవొమ్మంగి డిప్యూటీ తహసీల్దార్ వీఆర్ఓ సూర్యకాంతం ఆధ్వర్యంలో ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మరియు ఆటోని స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో దుసరపాము గ్రామంలో మరో 300 కేజీలు రేషన్ బియ్యం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో 840 కేజీల బియ్యాన్ని అప్పగించి భద్రపరిచారు. బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులపై క్షేత్ర స్థాయిలోని విచారణ నిర్వహించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని రాజవొమ్మంగి రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. ठीक है దాన్ని తీసుకుని ఎక్కడ పెట్టచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంను ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని దళిత సంఘం నేతలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పైకరావుపేటలో దళితులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు మంచాల మల్లేశ్వరి పాల్గొన్నారు. సిఐ అప్పన్న దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేసి దళితుల ఆత్మగౌరవంను కాపాడాలని పివి రావు మాల మహానాడు రాష్ట్ర జనరల్ సెక్రటరీ పల్లా విలియం కేరీ కోరారు. కార్యక్రమంలో స్థానిక అడ్వకేట్ నెలపర్తి నాగేశ్వరరావు, ఎయిమ్స్ సంఘ ప్రతినిధి కొల్లాపత్తుల దిలీప్, ఇంచరపు సూరిబాబు, పల్లా ప్రసాద్, అయ్యన్ మూర్తి, గార రమేష్, చిరుకూరి పేర్రాజు, కువ్వల కుమార్, పులి చిట్టిబాబు, అల్లు దాసు, రాజు సూర్య, గుల్లా నాగు, ప్రదీప్, దండా లోవరాజు, రవితేజ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మంచాల మల్లేశ్వరి, పల్లా విలియం కేరీ, కొల్లాపత్తుల దిలీప్లు మీడియాతో మాట్లాడారు. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిని. ఇవాళ పాయకరావుపేటలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పడగొట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ మేము ఆ విషయాన్ని ఖండించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా అంబేద్కర్ గారి విలువ తెలియలేనటువంటి వాళ్ళు ఈ సంఘటనలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని అనేది ఒక స్పృహతో చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎవరికైనా సరే ఎస్సీలకో, ఎస్టీలకో, బీసీలకో, మైనార్టీలకో ఎంతో మందికి న్యాయం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. అలాంటి వ్యక్తిని మనం కించపరిచే విధంగా చేస్తున్నాము అని అంటే మనం ఏం చేస్తున్నాము అనే ఒక ఆలోచన దృక్పథంతో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇవాళకి జరిగి 4 రోజులు అవుతున్నా కూడా ఎవరు ఎందుకు చేశారు, దేనికి చేశారు అని అనేది ఏమాత్రం వాళ్ళు ఒక ఆలోచన దృక్పథంతో లేకుండా చేసినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో కానీ పాయకరావుపేటలో కానీ ఏ రోజు ఇలాగా విగ్రహాలు పడగొట్టడం కానీ లేకపోతే అవమానించడం కానీ ఇలాంటివి ఏ రోజు జరగలేదు. బట్ ఇవాళ జరిగింది కాబట్టి ఈ సమయంలో మేము చెప్తుంది ఒకటే, మేమందరం ఒకటే అయి ఉన్నాము. ఎప్పుడు మీరు నిజంగా ఎంతో ఏమంటారు దుర్బుద్ధితో చేసినప్పటికీ 24 గంటల్లోనే మళ్ళీ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాము అని అంటే అది మా యొక్క సత్తా. మీరు అది గుర్తుంచుకోలేకుండా మీ పైశాచిక ఆనందాన్ని అంబేద్కర్ గారి మీద చూపిస్తాము అని అంటే ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి అయితే లేదు. ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళనైతే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీరే కాదు, మున్ముందున ఎవరైనా అంబేద్కర్ గారి మీద చెయ్యి వెయ్యాలనే ఆలోచన కూడా రానియకుండా ప్రతి ఒక్కడికి ఏం చేయాలో, ఏ శిక్ష వేయాలో మాకు తెలుసు. మా దేవుడు మాకు కల్పించినటువంటి రాజ్యాంగం బట్టి అవి ఏ ఉన్నాయో శిక్షలు వాళ్ళకి తప్పకుండా పడాలి.
పడిన తర్వాతనే మా యొక్క ఏదైతే మేము చేస్తున్నటువంటి పోరాటానికి స్వస్తి చెప్తాం. కాబట్టి డెఫినెట్గా దీని వెనకాతల ఎంత తోడున్నా, ఏ రాజకీయవేత్త ఉన్నా, ఎవరున్నా సరే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని మాల మహానాడు నుంచి మేము చెప్పడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెడతారని అంటున్నారు కాబట్టి డెఫినెట్గా 24 అవర్స్లోనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. లేట్ అయినప్పటికీ కూడా ఇక మీదటైనా ఇటువంటి జరగకుండా చూసుకుంటారని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీములండి. మొన్న జరిగినటువంటి పాయకరావుపేట అంబేద్కర్ పార్కులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి జరిగినటువంటి అవమానాన్ని గురించి ఈరోజు మా యొక్క దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క పార్కులో సమావేశం జరిగింది. ఈ యొక్క జరిగినటువంటి దుర్ఘటనని ఖండించడానికి మాల మహానాడు అధ్యక్షురాలు, స్టేటు మహిళా అధ్యక్షురాలు మా సోదరి నాగమల్లేశ్వర్ గారు వచ్చారు. అలాగే తున్నించి దిలీప్ గారు వచ్చారు. అలాగే మా యొక్క పాయకరావుపేటలో ఉన్నటువంటి ఆయా దళిత సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకూడదని, జరిగితే మాత్రం పరిణామాలు వేరే ఉంటాయని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కన్నీవిని ఎప్పుడు కూడా పాయకరావుపేటలో ఇలాంటి దుశ్చర్య ఎప్పుడు జరగలేదు. కానీ ఇలాంటి ఎప్పుడు కూడా పునరావృతం అవ్వకూడదని చెప్పేసి మేమందరం దీన్ని ఖండిస్తూ ఈరోజు ఈ యొక్క మేడం గారు చెప్పినట్టు అంబేద్కర్ గారి యొక్క బొమ్మని ధ్వంసం చేసిన 24 గంటల్లో మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో ఈ విగ్రహాన్ని పెట్టాము అంటే అది మా యొక్క మాలల సత్తా అదని నేను ఈ యొక్క మీడియా ముఖంగా ఖండిస్తూ, ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగితే మాత్రం ఖబర్దార్, అంబేద్కర్ మీద చెయ్యపడితే వాళ్ళు తెగనరుగుతామని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా మేమందరం కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఈ అవకాశం మా పెద్దలకి అలాగే మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు దూర ప్రాంతం నుంచి వచ్చిన మా మహిళా సోదరి మల్లేశ్వర గారికి, అలాగే మరి కేరీ అన్న గారికి, అలాగే అంబేద్కర్ యూత్ పాయకరావుపేట వారికి మా ప్రత్యేక జైభీములు. మేము కోరుకునే డిమాండ్ ఏంటంటే మా తరపు నుంచి రాష్ట్రంలో అనేక బొమ్మల బాబాసాహెబ్ అంబేద్కర్ మీద జరుగుతున్నాయి కాబట్టి మరి చట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ చట్టం అయితే రాజ్యాంగం మరి ప్రవేశపెట్టారో ఆ చట్టం ద్వారా ప్రతి అంబేద్కర్ బొమ్మ గారి దగ్గర కూడా సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎవడ పడితే అది టచ్ చేయడానికి అది సామాన్యమైన వ్యక్తి కాదైనా అగ్గిని టచ్ చేయొద్దు దయచేసి. టచ్ చేస్తే ఈసారి ఇలా ఉండదు. ఇంకా ఎవడొచ్చినా సరే తమిళనాడులో ఏ రీతిగా జరిగిందో అలాగే కూడా మేము కూడా బుర్ర పట్టుకుపోవడానికి మేము ప్రయత్నిస్తాము. దయచేసి మమ్మల్ని ఎవరు ఆఫ్ చేయొద్దు. ఈ కులాహంకారులు ఎవరైతే ఉన్నారో, మనువాద తత్వం ఎవరు ఉన్నారో రాజ్యాంగం కోసం చదవండి. ఈరోజు మీరు బతుకుతున్నా, మేము బతుకుతున్నా, కుక్క బతికినా, పంది బతికినా, ఎవరు బతికినా సరే ఆ రాజ్యాంగం భిక్షే, అవి గమనించాలి. మనువాదులు ఫైట్ చేస్తున్నారు అంబేద్కరిజం మీద, కానీ ఏంటంటే మేము చూస్తా ఊరుకోము. రాజ్యాంగానికి ఏదైతే అమల్లో ఉందో దానికి మాకు పరిరక్షణగా ఉన్నది కాబట్టి ఆ పరిరక్షించే విధానానికి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి రావద్దు. మా మాలల ఐక్యత మరి అందరికీ రాశారు కానీ మరి కొంతమంది ఓన్ చేసుకున్నారు, అది కూడా ప్రత్యేకంగా మాలనే ఓన్ చేసుకున్నారు. మా మాలలతో పెట్టుకోవద్దు. ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్లు మాలలతో పెట్టుకుంటున్నాయి. భవిష్యత్ కాలంలో కూడా వాళ్ళు కూడా మనుగులు లేకుండా చేయడానికి మీ అందరూ కూడా సంగీతం అయ్యి మరి మీ అందరూ కూడా బుద్ధి చెప్తాం. దయచేసి ఖబర్దార్, అంబేద్కర్ బొమ్మల జోలికి వస్తే ఎవరినా సరే నరకనాకైనా మేము సావనాకైనా సిద్ధం. జై భీమ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశ్నలు వర్షం కురిపించిన ఐటీ మంత్రి నారా లోకేష్. మీ 5 ఏళ్ల పాలనలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? మేము 5 నెలల పాలనలో తెచ్చిన పరిశ్రమలపై చర్చకు రెడీ అన్న చిన్నబాబు. ప్రభుత్వం చేసిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని జనం ఎవరి కాలర్ పట్టుకుని అడగాలి అన్న మాజీ సీఎం. ఎన్నికల్లో బాబు షూరిటీ మాత్రం ఇస్తాడు, కానీ గెలిచాక పథకాల అమలుకి నో గ్యారంటీ అంటాడని ఎద్దేవా చేసిన జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తమ ప్రచార హోరు ముమ్మరం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరా బత్తులను గెలిపించాలన్న జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల. అనకాపల్లి జిల్లా
చోడవరం నియోజకవర్గం ఓ ప్రైవేటు స్కూల్లో 9th క్లాస్ అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక టీచర్. బాలిక బోరున ఏడవడంతో విషయం తెలుసుకుని ప్రసాద్ అనే టీచర్లు చితకబాదిన అమ్మాయి బంధువులు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.